హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు డీపీ ఫ్యామిలీ వరల్డ్. ఈరోజు మన ఛానల్లో వీడియో ఏంటంటే ఇది సండే రోజు వీడియో అనమాట. ఉదయం నుంచి సాయంత్రం వరకు షూట్ చేసిన వ్లాగ్. ఇక్కడనైతే మార్నింగ్ ఉదయాన్నే లేచి మొత్తం బయటంతా కడిగేసి ముగ్గులు పెట్టేసుకొని రెడీ అయిపోయాను అనమాట. ఎందుకంటే సండే రోజు శ్రీరామనవమి కదా, శ్రీరామనవమి కోసం అయితే అంత ఏర్పాట్లు అయితే చేసుకుంటున్నాము. అలాగే ఉదయాన్నే బరి గడుపున ఈ విధంగా ఉసిరికాయ, కరివేపాకు, మిరియాలు ఈ 3 కలిపి జ్యూస్ చేసి తాగుతాం అనమాట. పరిగడుపున తాగితే హెల్త్కి చాలా మంచిది. హెయిర్కి, హెల్త్కి, స్కిన్కి అంతా మంచిది అనమాట. ఇది కొంచెం చిన్న క్లిప్ నైట్ది యాడ్ చేశాను అనమాట. నైట్ వచ్చేసి మెహందీ వేస్తుంది మా షాప్లో ఆమె. ఖాళీగానే ఉన్నా కదా అనేసి మెహందీ పెడుతుంది అనమాట. ఎందుకంటే ట్యూస్డే రోజు మా మ్యారేజ్ డే ఉంది, ఎలాగో తిరుపతి వెళ్తున్నాము, వేస్తానని చెప్పి ఆమెనే మెహందీ తీసుకొచ్చి వేస్తుంది. వాళ్ళు హిందీ వాళ్ళు అనమాట. కొంచెం హిందీ వాళ్ళకు మెహందీ పెట్టడం చాలా బాగా వస్తుంది కదా. మెహందీ అయితే పెట్టింది. ఇక్కడ నేను ఉదయాన్నే రెడీ అయిపోయాను అనమాట. పూజ కూడా చేద్దామని అన్ని ఏర్పాట్లు చేసుకున్నాను. మా ఆయన వచ్చేసి టెంపుల్ దగ్గరికి వెళ్ళాడు, సీతారాముల కళ్యాణం కదా, గుడి దగ్గరికి వెళ్ళాడు. నేను ఇంటి దగ్గరనేమో దీపం వెలిగించడం దేవుడికి. తర్వాత ప్యాకింగ్ నైట్ పక్కకు తీసి పెట్టి ఉంచాను, కానీ ప్యాకింగ్ అయితే చేయలేదు. ప్యాకింగ్ అయితే చేసుకోవాలి. చూసారు కదా, దీపం కూడా వెలిగించేసాను అనమాట. మీకు ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలోనే చెప్పాను నైట్ మా అత్తమామ మా పిల్లలు వస్తారని, కానీ నైట్ రాలేదనమాట. మార్నింగ్ 9:30 అవుతుంది. ఇప్పుడు వచ్చారనమాట మా అత్తమామ, అలాగే పిల్లలు. మా ఆయన కూడా బయటికి ఇప్పుడు వెళ్తున్నాడు అనమాట శ్రీరామనవమి కోసము. టిఫిన్ అయితే ఏం చేయలేదు, ఎలాగూ టెంపుల్ దగ్గర అన్నదానం మేమే పెట్టిస్తున్నాం అనమాట. ఈలోపు డ్రై ఫ్రూట్స్ నానబెట్టి ఉంచాను నైట్. డ్రై ఫ్రూట్స్ జ్యూస్ చేస్తే ఆయన తాగేసి వెళ్ళిండు. తర్వాత నేను తాగుతున్నాను అనమాట. తర్వాత మా అత్తమామ అలాగే పిల్లలు వచ్చారు. వాళ్ళు అక్కడ ఏమీ తినరాలేదనమాట, డైరెక్ట్గా అలాగే వచ్చారంట. అందుకని ఇంకా సన్న ఉప్మా ఉంటే తెప్పించి సన్న ఉప్మా చేస్తున్నాను వాళ్ళ కోసమని. 12 వరకు ఉండలేరు కదా, ట్యాబ్లెట్స్ వేసుకోవాలి. అందుకోసం అయితే ఇంకా ఉప్మా అయితే చేస్తున్నా. ఉప్మా చేసినాక తినేసినాక మధ్యాహ్నం మేము టెంపుల్ దగ్గరికి వెళ్ళాలి. ఫస్ట్ కళ్యాణంలో కూర్చుందాం అనుకున్నాం, కానీ లేట్ అవుతుందనేసి మళ్ళీ వేరే వాళ్ళు కూర్చున్నారంట. తర్వాత ఈరోజు తిరుపతి వెళ్తున్నామని చెప్పాము కదా, మ్యారేజ్ డే కోసమని. తిరుపతి కోసమని పైన హుండీలో అయితే డబ్బులు దాచామన్నమాట. డైలీ 100 రూపీస్ ఎంత వీలైతే అంత డబ్బులు అయితే వేసాను అప్పుడు. ఇంకా ఈరోజు మధ్యాహ్నం నుంచే తిరుపతి బయలుదేరాలి కాబట్టి అందులో ఎన్ని డబ్బులు ఉన్నాయని మా ఆయన తీసిపెట్టి ఉంచమన్నాడు అనమాట. ఒక లోపల బయట అయితే టీవీ సౌండ్స్ వస్తున్నాయి బాగా. మా మామ మా అత్త వాళ్ళు న్యూస్ పెట్టుకొని చూస్తున్నారు. భద్రాచలంలో కళ్యాణం జరుగుతుంది కదా, ఆ న్యూస్ పెట్టుకొని చూస్తున్నారనమాట. డిస్టర్బెన్స్ అవుతుందని చెప్పేసి నేను లోపలికి తీసుకొచ్చి మొత్తం ఒక కవర్ పైన డబ్బులన్నీ వేసి కౌంట్ చేస్తాను. చూడండి ఇప్పుడు మీ ముందే ఎన్ని డబ్బులు ఉన్నాయనేది. ఒకరికి 10,000 అనమాట టికెట్. మా అత్త మామను, అమ్మ నాన్నను, మేమిద్దరము ఆరుగురికి 60,000 కావాలి. మరి ఎంత డబ్బులు వేసానో తెలీదు, నేను ఒక 1 మంత్ నుంచి చేయట్లేదు అనమాట. ఇప్పుడైతే కౌంట్ చేసి చూపిస్తాను ఎన్ని డబ్బులు ఉన్నాయనేది. వీడియో తీయడానికి అయితే ఎవరు లేరు అక్కడ, పిల్లలేమో చెప్తే వినట్లేదు. అందుకని ఒక చైర్కి ఫోన్ ఆనిచ్చి పెట్టి ఇంకా నేను వీడియో అయితే తీసుకుంటున్నాను. చూడండి, నేను తీసుకునే టైంలో కూడా వాడు మధ్య మధ్యలో వెళ్తున్నాడు. అక్కడ 500s అయితే ఎక్కువ లేవు అనమాట. ఓన్లీ 2,500 ఉన్న 500s, మిగతావన్నీ 100s 200s ఉన్నాయి. 200s కూడా ఒక 5-4 ఉన్నాయి. తర్వాత అన్నీ 100s ఉన్నాయన్నమాట. నేను ఫస్ట్ డైలీ ఒక 100 రూపీస్ అట్లా షాప్ నుంచి వచ్చిన డబ్బులు వేసేదాన్ని, అందుకని 100s ఎక్కువ ఉన్నాయి, మిగతావి తక్కువ ఉన్నాయి అన్నమాట. మా అమ్మనేమో ఫస్ట్ రానని చెప్పింది. తర్వాత మా ఆయన ఫోన్ చేసి చెప్పేసరికి ఇంకా ఇప్పుడైతే బయలుదేరింది అనమాట శంషాబాద్ నుంచి. ఇక్కడ పూజ అయితే కంప్లీట్ అవ్వచ్చింది ఇక్కడ సీతారాముల కళ్యాణం దగ్గర, కానీ మా అమ్మ అయితే ఇంకా రాలేదు. మా అమ్మ వల్ల ఈరోజు జర్నీ అయితే లేట్ అవుతుంది అనమాట. ఎందుకంటే నైట్ టైం జర్నీ చేస్తే సరిగ్గా మంచిది కాదు కదా అనేసి ఎంతసేపు లైటింగ్ ఉన్నప్పుడే జర్నీ చేద్దాం అనుకున్నాం, కానీ మా అమ్మ వల్ల లేట్ అవ్వాల్సి వచ్చింది. ఇంకా వచ్చిన తర్వాత ఎమ్మడే బయలుదేరి వెళ్తే మా నాన్న కూడా ఇంటి దగ్గర ఉన్నాడు అనమాట. ఎట్లాగో అటు నుంచే కదా వెళ్ళేదని అక్కడ బయలుదేరి వెళ్ళిపోవాలి. అన్నదానం మొత్తము మేమే పెట్టించామన్నమాట సీతారాముల కళ్యాణం దగ్గర. ప్రతిసారి ఏదో ఒకటి ఇప్పిస్తుంటాం. ఈసారి ఏమో అన్నదానము ఒక 2 క్వింటాలతో అన్నం అయితే వండించామన్నమాట. మేము కూడా ఒక 12:30-1 o'clock అయితే అక్కడ వెళ్ళి తినేసి వస్తాము. వచ్చిన తర్వాత ఇంకా తిరుపతి అయితే వెళ్ళాలి. ఫైనల్గా అయితే మొత్తానికి డబ్బులన్నీ హుండీలోంచి తీసి ఈ విధంగా ఫోల్డ్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇంకా ఇవన్నీ ఎన్ని డబ్బులు ఉన్నాయో ఎక్స్పెక్ట్ చేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ముందుగా చూసే వాళ్ళు ఉంటే ఎన్ని డబ్బులు ఉన్నాయనేది నేను మళ్ళీ చెప్తాను. అందులో అన్నీ కౌంట్ చేసి పెట్టాను అనమాట.
ఇక్కడ కౌంట్ చేయడానికి మా చిన్నోడిని రిక్వెస్ట్ చేస్తే పైనుంచి కొంచెం అయితే వీడియో షూట్ చేశారు. ఇంత టైం వరకు మీరు కూడా కౌంట్ చేయండి నాతో పాటు ఎంత ఉన్నాయనేది. ఎవరైతే కరెక్ట్గా ఎక్స్పెక్ట్ చేసి కమెంట్ చేస్తారో చూద్దాం ఎంతమంది కరెక్ట్గా కామెంట్ చేస్తారనేది. మామూలుగా నా అక్టోబర్ నుంచి రెగ్యులర్గా వేసి ఉంటే డైలీ 100 రూపీస్ వేసినా సరే ఇప్పటికి 20,000 అయిపోతుండే. కానీ మధ్యలో ఒక 1 మంత్ గ్యాప్ వచ్చింది, వేయలేదు. ఇక్కడ కాయిన్స్ కూడా ఉన్నాయన్నమాట. 20 రూపీస్ కాయిన్స్, 10 రూపీస్ కాయిన్స్, 5 రూపీస్, 2 రూపీస్, 1 రూపీస్ అవన్నీ కాయిన్స్ ఉన్నాయి. మొత్తానికి డబ్బులు ఎన్ని ఉన్నాయనేది నేనే చెప్పేస్తాను చూడండి. మొత్తానికి ఎన్ని పైసలు ఉన్నాయంటే 14,756 రూపీస్ అలా ఉన్నాయన్నమాట. ఇంకా వీటన్నిటిని అదే బ్యాగ్లో కింద వేసాను కదా, అదే బ్యాగ్లో వేసుకొని ఇట్లా ముడైతే వేసి పెట్టుకున్నాను. ఎందుకంటే మళ్ళీ నార్మల్గా మా దగ్గర ఉన్న డబ్బులు ఈ డబ్బులు అన్నీ కలిసిపోతాయి పర్సులో పెట్టుకుంటే అనేసి అలా ఒక బ్యాగ్లో అయితే పెట్టేసి ముడి వేసి పెట్టాను అనమాట. తిరుపతి వెళ్ళినప్పుడు అదే డబ్బులు యూస్ చేద్దామనేసి టికెట్స్కి, ఒక్క టికెట్ అయినా సరే మిగతావి ఏవైనా ఖర్చులకి వస్తాయి కదా అనేసి అవి అయితే తీసుకెళ్తున్నాము. తర్వాత ఇక్కడ మేము టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళాము. ఫస్ట్ 12:30కి రమ్మన్నాడు అనమాట. రమ్మని చెప్పిన తర్వాత మళ్ళీ ఫోన్ చేశారు, ఇప్పుడే వద్దు చాలామంది ఉన్నారు, ఒక 15 మినిట్స్ ఆగి రమ్మని చెప్పి మళ్ళీ ఆయన్నే వచ్చి తీసుకెళ్ళాడు అనమాట. ఎందుకంటే అక్కడ ఫ్లైఓవర్ అవుతుంది, రోడ్ పైన వెళ్ళడానికి వీలు లేదు, రోడ్ దాటడానికి. ఇక్కడ మా షాప్లో అమ్మాయి కూడా వచ్చిందనమాట ఇక్కడ టెంపుల్ దగ్గరికి. గుడి దగ్గర తింటే మంచిదే కదా, అది కూడా అన్నదానం కదా అనేసి ఇంకా అక్కడ నుంచి తినేసి మేము ఇంటికైతే వెళ్తున్నాము. మా అమ్మ కూడా వచ్చింది. వచ్చిన తర్వాత మేము ఇక్కడ బయలుదేరామన్నమాట తిరుపతికి. ఫైనల్గా మా ఇంటి దగ్గర కూడా వచ్చామన్నమాట. మేము మా ఊరికి మా ఇంటికి 60 కిలోమీటర్స్ దూరం అనమాట. మేము వచ్చే వరకు కూడా మా నాన్న ఇంకా రెడీ కాకుండా అలాగే బియ్యం ఇస్తూ ఉన్నాడు అనమాట. ఇక్కడ ట్రైన్ అలాగే మా కారు రెండు పోటీ పడుతున్నట్టు వెళ్తున్నాయి చూడండి. ఇది తిరుపతికి వెళ్ళేటప్పుడు ట్రైన్ అనమాట. ఇది సేమ్ మేము ఎంత స్పీడ్లో వెళ్తున్నామో అది కూడా అంతే స్పీడ్లో వస్తున్నట్టు, పోటీ పడుతున్నట్టు అనిపిస్తుంది కదా. ఇంకా ఒకే డిస్టెన్స్లో వెళ్తున్నాము కాబట్టి కొంచెం బాగుంది కదా అనేసి వీడియో తీశాను చూడండి. వస్తూ ఉంటే అది దూరం వెళ్తూ ఉంది. తర్వాత అది బ్రిడ్జ్ కింద అయితే వెళ్ళిపోయింది. ఇంకా నేను వీడియో అనేది స్టాప్ చేసేసాను. ఇంకా 7:30కి అలా టీ కోసం అని ఆపామన్నమాట. పంజాబీ ఫ్యామిలీ రెస్టారెంట్ అని. ఇక్కడే వాష్రూమ్స్కి వెళ్ళి టీ తాగి మళ్ళీ కొంచెం ఫ్రెష్ అయ్యి మళ్ళీ డ్రైవింగ్ చేస్తే బాగుంటుంది, మైండ్ ఫ్రెష్గా ఉంటుంది. వాళ్ళకు కూడా డ్రైవింగ్ చేసే వాళ్ళకు కూడా నిద్ర రాదు. ఎందుకంటే కొంచెం నైట్ టైం అయ్యే కొద్దీ వాళ్ళకు నిద్ర వస్తుంటుంది కదా, అలా నిద్ర రాకుండా ఉండడానికి ఒకతోనే ఇలా ఆపామన్నమాట. వాష్రూమ్స్కి అయితే వెళ్ళొచ్చాము, టీ తాగుదామని ఆపారనమాట. ఇక్కడ పంజాబీ దాబాల్లో అయితే చాలా పెద్ద గ్లాసులు ఇస్తారు టీ వచ్చేసి. చూడండి, నేను టీ కప్ కూడా చూపిస్తాను. అనవసరంగా వేస్ట్ అయిపోయింది అనమాట టీ మొత్తము. ఒక 2 గ్లాసెస్ ఎక్కువ తీసుకున్నారు, వేస్ట్ అయిపోయింది. వాళ్ళు ఇచ్చేదానికంటే క్వాంటిటీ కంటే ఎక్కువ క్వాంటిటీ ఇస్తారు. చూడండి, వాళ్ళు ఇచ్చే గాజు గ్లాస్ కూడా చాలా పెద్దగా ఉంటుంది. నార్మల్గా అయితే మన సైడు చిన్నగా ఉంటుంది కానీ పంజాబ్ దాబాలు అయితే చాలా పెద్ద గ్లాస్లో వేసిస్తారనమాట. అది కూడా చాలా చిక్కగా ఉంటుంది. మరి పాలతో చేస్తారో పాల పొడితో చేస్తారో తెలియదు కానీ టీ వచ్చేసి చాలా చిక్కగా ఉంటుంది. ఇంకా ఇక్కడ ఫైనల్గా ఇంకా ఒంటిమిట్ట కోదండ రామస్వామి టెంపుల్కి అయితే వచ్చినాం. కరెక్ట్ శ్రీరామనవమి రోజు ఇక్కడికి రావడం అనేది అదృష్టం కదా. ఇది ఇక్కడ కూడా బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయన్నమాట. 5th నుంచి స్టార్ట్ అయ్యాయంట. ఈ మంత్ April 5th నుంచి April 15th వరకు ఉంటాయంట. చాలా ఒక 10 కిలోమీటర్స్ దూరం నుంచే లైటింగ్ అయితే స్టార్ట్ చేసిర్రు. కోదండరామస్వామి టెంపుల్ అనమాట. మేము ప్రతిసారి వెళ్ళేటప్పుడు ఎప్పుడు దర్శనం చేసుకోలేదు, వచ్చేటప్పుడు అయితే దర్శనం చేసుకున్నాము. అది కూడా ఇంత తొందరగా ఎప్పుడు వెళ్ళేటప్పుడు వెళ్ళలేదు. ఆ టైంకి ప్రతిసారి 11:30, 12 గంటల టైంకి వెళ్ళేవాళ్ళం. ఆ టైంకి టెంపుల్ అనేది క్లోజ్ చేసేవాళ్ళు. లాస్ట్ ఇయర్ అక్టోబర్లో వచ్చినప్పుడేమో కన్స్ట్రక్షన్లో ఉంది గుడి అనేది. సీతారాముల విగ్రహాలు అనేవి పక్కన పెట్టేసి పూజ చేస్తున్నారు. ఈ సంవత్సరము గుడిలోనే పెట్టేసి బ్రహ్మోత్సవాలు అయితే చేస్తున్నారు అనమాట. కరెక్ట్ టైంకి శ్రీరామనవమి రోజు ఇక్కడికి రావడం అనేది బాగా మంచిగా అనిపించింది. ఇంకా అక్కడికి వెళ్ళి ఆపి దర్శనం అయితే చేసుకొని అక్కడ అన్నదానం కూడా చేస్తున్నారనమాట.
ఇక్కడ వీళ్ళు చూడ కాంతార సినిమాలో రెడీ అవుతారు కదా, అలా రెడీ అవుతున్నారు. ఇక్కడ కార్ అయితే పార్కింగ్ చేసేసి ఇంకా దర్శనానికి అయితే వెళ్తున్నాము. అంత సేమ్ తిరుపతి లాగానే ఉందన్నమాట. మెయింటెనెన్స్ అంతా తిరుపతి వాళ్ళే చేస్తారంట. తిరుపతిలో ఏ విధంగా అయితే వంటలు చేయడానికి పెద్ద పెద్ద కుక్కర్స్ అవి ఉంటాయో అలాగే అన్నమాట ఇక్కడ కూడా. సైడ్స్లో అయితే అంతా తిరుపతి నుంచి వచ్చిన వెహికల్సే ఉన్నాయి. ఇంతకుముందు వచ్చినప్పుడు ఇదల్లా మొత్తం ఫ్రీగా ఉండేదన్నమాట. మంచిగా ప్రశాంతంగా ఓన్లీ టెంపుల్ ఒకటి ఉండేది. ముందర అయితే ఇవేం లేకుండా గోవులు అలాగే కోతులు అవన్నీ ఉండేవన్నమాట. ఇప్పుడేమో బ్రహ్మోత్సవాలు కదా, అన్ని లైటింగ్స్, చాలామంది జనాలు, పోలీస్ వాళ్ళు అందరు ఉన్నారనమాట. దర్శనానికి అయితే వెళ్తున్నాము. లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని బయటకు వచ్చిన తర్వాత అన్నదానం దగ్గరికి అయితే వెళ్తున్నాము. వెనకాల మా అత్త, మా అమ్మ, మా ఆయన అలాగే మా అమ్మ వాళ్ళంతా వెనకాల వస్తున్నారనమాట. వాళ్ళేం మెల్లగా నడుస్తారు కదా, నాకేం మెల్లగా నడవడానికి అస్సలు రాదు. ఇది వచ్చేసి మెయిన్ అనమాట, మెయిన్ ఎంట్రన్స్. ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో చూస్తే మనకు కనిపిస్తుంది ఒంటిమిట్టకి వెళ్ళినప్పుడు వీడియో. ఈ విధంగా మొత్తం డెకరేషన్ అయితే లోపల ఇలా ఉంటుందన్నమాట. ధ్వజస్తంభం ఇది. ఇక్కడైతే మొక్కి లోపలికైతే వెళ్ళామన్నమాట. లోపల కొంచెం వీడియో తీస్తుంటే వాళ్ళు తీయొద్దన్నారు. ఇంకా అక్కడితోనే స్టాప్ చేసేసాను. లోపల డెకరేషన్ మొత్తం ఇలా ఉంది అన్నమాట. ఎందుకంటే మామూలుగానే బ్రహ్మోత్సవాలు అలాగే శ్రీరామనవమి, అందుకని ఇంకా చాలా బాగా చేస్తారు ఏర్పాట్లన్నీ. ఇక్కడ మొత్తం ఏమంటారు, రాళ్ళపై అయితే చెక్కారనమాట అన్ని బొమ్మలు. అందుకని ఒకసారి ఇట్లా చూపిస్తాను చూడండి. ఇంకా దర్శనం అయితే చేసుకొని బయటకు వచ్చేసినాం. ఇక్కడే అనమాట అన్నదానాన్ని కూడా పెద్ద టెంట్ లాగా వేసేసి ఏర్పాట్లు చేసేది ఇక్కడంతా. ఇదంతా లైన్ అనమాట. ఈ లైన్లో నుంచి వెళ్ళి అన్నం పెట్టించుకోవాలి. ఇక్కడేమో ఫుడ్ పెట్టే ప్లేట్లు కూడా చాలా బాగున్నాయి అన్నమాట. ఎందుకంటే పేపర్ ప్లేట్స్లలో పైన ఇస్తరాకులు ఉంటాయి కదా, దానిలతో మళ్ళీ కుట్టారు ఆకులతోన. చాలా బాగా అనిపించింది. మనకు వాటర్ కూడా అక్కడ అంతా ప్యాకెట్స్ అయితే పెట్టారు. ఎవరంతకు వాళ్ళు వెళ్ళి తీసుకొని వాటర్ తాగొచ్చు. ఇవన్నీ బ్యాగ్స్ అన్నీ వాటర్ బ్యాగ్స్ అనమాట. స్వీట్ అంతా బాగుంది. ఇక్కడ నుంచి బయలుదేరిపోయి తిరుమల దగ్గరికి వచ్చాము. తిరుపతికి వచ్చినాం అనమాట. తిరుపతికి 12:30కి వచ్చాము. మేము వచ్చే లోపే ఇంకా క్లోజ్ అయిపోయిందనమాట. పైకి అయితే వెళ్ళనివ్వట్లేదు. ఇక్కడ 12:30 వరకే టైమింగ్స్ ఉంటాయంట. తర్వాత వెళ్తే పైకి అయితే వెళ్ళనివ్వరు. మళ్ళీ 3 o'clock అయితే ఓపెన్ చేస్తారంటే ఇంకా అప్పటి వరకు వెయిట్ చేయాల్సిందే. ఆ కార్లోనే మేము ఎలాగో పైకి వెళ్తాం కదా, బెడ్షీట్స్ అన్నీ తీసుకోలేదన్నమాట, రూమ్ తీసుకుంటాం కదా అని. ఇంకా కార్లో కింద కూర్చోలేక పైన కార్లో పడుకోలేక బాగా ఇబ్బంది అనిపించింది అనమాట. టవల్స్ వేసుకొని పడుకున్నాము. మళ్ళీ ఇంకో వ్లాగ్లో నెక్స్ట్ కంటిన్యూషన్ మొత్తం చూడండి. చూస్తూనే ఉండండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.